ముఖ్యమంత్రిని కలవడం ఎంత కష్టమో, ముఖ్యమంత్రి పిఏని కలవాలన్నా అంతే కష్టం, ముఖ్యమంత్రి పిఆర్ఓని కలవాలన్నా అంతే కష్టం, ముఖ్యమంత్రి ఓఎస్టీని కలవాలన్నా అంతే కష్టం. వాళ్ళ స్ట్రేచర్ అట్లా ఉంటది. మంత్రులైనా సరే వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రిని కలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా. అలాంటి స్ట్రేచర్ అనుభవించిన వాళ్ళని ఈ రోజున అంటే జగన్‌కి అత్యంత సన్నిహితంగా ఓఎస్టీ, పిఏ, పిఆర్ఓ ఇట్లా ధనుంజయ రెడ్డి, అట్లాగే ఇప్పుడు పూడి శ్రీహరి, ఇంతకుముందు వాళ్ళకి సంబంధించినటువంటి ముగ్గురిని కూడా వెంటాడి వేధించినటువంటి గోవిందప్ప అంటే అటు పక్కన భారతి గారి కంపెనీలోకి అయ్యి ఉండొచ్చు. కానీ ఇటు పక్కన మిగతా ఇద్దరిని వేధించినటువంటి చూస్తే జగన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని వెంటాడి వేటాడటం అన్నటువంటిది ప్రధానంగా జరిగింది, జరుగుతూ ఉన్నది. ఇది రైటా రాంగా అంటే ఖచ్చితంగా కావాలని వేధిస్తున్నటువంటి తీరే, అందులో డౌటే లేదు. ఏదో ఒకటి వాళ్ళ మీద ఎక్సైజ్ కేసులు పెట్టి ఈయన మీదన ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నటువంటి కేసులు పెట్టి శ్రీహరి మీదన సాగిస్తున్నారు. ఈ పరిణామాలు ఇప్పుడు బాగానే ఉంటుంది. ప్రభుత్వం మళ్ళీ మనమే అధికారంలోకి వస్తే ప్రాబ్లం లేదు. వీళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే సాఫ్ట్ కార్నర్డ్ ఫేస్లు. వీళ్ళెవరు అరాచకపు వాదులు కాదు. ఓ రకంగా జగన్ దగ్గర ఏమన్నా సార్ ఇది బాగోదేమో అని చెప్పగలిగిన వాళ్ళు ఇప్పుడు రేపు వీళ్ళందరూ మరింత రెచ్చగొట్టే స్టేజ్కి తీసుకొస్తున్నారు